హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేకే లాజిక్స్ అండ్ ట్రిక్స్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈవినింగ్ సెషన్లో వచ్చినటువంటి టెట్ పేపర్ 1కి సంబంధించి సైకాలజీలో ఫస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, జీన్ పియాజే అదేవిధంగా వైగాట్స్కీకి సంబంధించి ఈ రెండింటిని కాంబినేషన్లో కలిపి 2 బిట్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఏదైనా సైకాలజీలో ఒక టాపిక్ ఉంటే దాని కాంబినేషన్లో లింక్డ్ ఏదైనా ఉంటే ఫ్రెండ్స్ అక్కడే రాసుకొని చదువుకుంటే ఎట్లాంటి అప్లికేషన్లో వాడు ఇచ్చినా కూడా మనం ఈజీగా పెట్టవచ్చు అనేది ఈ 2 బిట్స్ చూస్తే మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డిఫెన్స్ మెకానిజం రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు ఫ్రెండ్స్. దాని గురించి డిస్కషన్ చేయాల్సింది ఏమి లేదు. సృజనాత్మకత మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. సృజనాత్మకత అంటే క్రియేటివిటీ. ఈ క్రియేటివిటీకి సంబంధించి ఫ్రెండ్స్ ఈరోజు లక్షణాల మీద అప్లికేషన్ టైప్లో అడిగాడు. రేపు డెఫినేషన్ అడగవచ్చు. సృజనాత్మకత అనగానే మనకు గిల్ఫర్డ్ అనేటటువంటి వ్యక్తి గుర్తొస్తాడు ఆటోమేటిక్గా. ఎలా అంటే గతంలో మనం లాజిక్ కూడా చెప్పుకున్నాం ఫ్రెండ్స్. గిల్ఫర్డ్ అంటే ఇక్కడ గిల్లటం అని గుర్తుపెట్టుకుంటే, సృజనాత్మకత అంటే సృజన అని ఒక పేరుగా గుర్తుపెట్టుకుంటే ఓ లాజిక్గా హాస్యంగా గుర్తుపెట్టుకుంటే ఆ లక్షణాలు నిర్వచనాలు మొత్తం వచ్చేస్తాయి ఫ్రెండ్స్. అదేవిధంగా ఎరిక్ ఎరిక్సన్ రెగ్యులర్గా వస్తూనే ఉంది ఫ్రెండ్స్. సాంఘిక వికాస సిద్ధాంతం దాని గురించి చెప్పేది ఏమీ లేదు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం రెగ్యులర్గా అడుగుతూనే ఉండు. ఇప్పుడు ఈవినింగ్ సెషన్లో సంఘర్షణ మీద బిట్లు అడిగాడు ఫ్రెండ్స్. ఈ సంఘర్షణకు సంబంధించి ఒకటి ఉపగమ, రెండోది పరిహార. ఉపగమ అంటేనేమో పాజిటివ్, పరిహార అంటేనేమో నెగిటివ్. మరి కొత్తగా ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఎప్పుడన్నా ఎగ్జామ్లో టైం లేని టైంలో కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉపగమ అంటే పాజిటివ్నా, పరిహార అంటేనేమో మరి పాజిటివ్నా అనేటటువంటి ఆ కన్ఫ్యూజ్ పోవటానికి చిన్న లాజిక్ ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, పాజిటివ్ అనే పదాన్ని ఉపగమలో ఇలా రాస్తాం కదా ఫ్రెండ్స్. ఊని మరొకసారి చూడండి, ఇక్కడ రాస్తున్నారు ఫ్రెండ్స్. ఉపగమలో ఇట్లా ఊకి పైన ఇలా రాసినప్పుడు ఒక ప్లస్ సింబల్ లాగా వస్తుంది కాబట్టి అది ప్లస్ లాగా ఊహించండి అంతే. పరిహార అంటేనేమో ఇట్లా అంటాం కాబట్టి అది మైనస్ అన్నట్టు. ఈజీ ఫ్రెండ్స్, కష్టపడాల్సిన పని లేదు. కొన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలంటే చిన్న చిన్న లాజిక్స్ ప్రశ్నలోనే ఆన్సర్ వచ్చే విధంగా మనం తయారు చేసుకుంటే ఈజీ ఫ్రెండ్స్. ఉపగమాలో ఇట్లా అంటేనేమో ప్లస్ సింబల్ లాగా వస్తుంది. పరిహారాలు అట్లా మైనస్ కాబట్టి ప్లస్, పాజిటివ్, నెగిటివ్ అంతే ఫ్రెండ్స్. దాని గురించి మనం కంగారు పడాల్సిన అవసరం. సంఘర్షణ అనగానే మనకు కట్ 11. ఈ కట్ 11కి సంబంధించి డగ్లస్ హాలండ్ ఒక డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. కట్ 11 అనేటటువంటి వ్యక్తిని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే సంఘర్షణ అంటేనేమో గొడవ ఎట్లాంటి సందర్భంలో జరుగుతుందంటే కట్ 11 అంటే కట్టెలు, అంటే కట్టెలతో కొట్టుకుంటున్నారను ఇట్లా హాస్యంగా సంఘర్షణకు మనం కట్టెలతో లింక్ చేసి చదువుకుంటే దానికి సంబంధించి పూర్తిగా మనకు వస్తుంది ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంకా ప్రజ్ఞా నిర్వచనాలు రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఈ ఇంటెలిజెన్స్కి సంబంధించిన నిర్వచనాల మీద బాగా అడుగుతున్నాడు. నేను నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి బిట్ ఏంటంటే ప్రజ్ఞకు సంబంధించి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంతవరకు ఏ సెషన్లో అడగలేదు. ఇంక నెక్స్ట్ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. అంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100 అనే దాని మీద కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రజ్ఞకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి. అవన్నీ నెక్స్ట్ రాయబోయేటటువంటి మిత్రులకి అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని ఒక లుక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఈ అభ్యసన సిద్ధాంతాల్లో మరి శాస్త్ర నిబంధన సిద్ధాంతం, అదేవిధంగా యత్నదోష అభ్యసన సిద్ధాంతం ఆ రెండింటిని మరి కాంబినేషన్లో ఒక అప్లికేషన్లో బిట్ అడిగాడని మిత్రులు అంటున్నారు. మీకు ఈజీగానే మీరు వాటిని పెట్టగలరు, నో డౌట్, ఎందుకంటే ప్రిపేర్ అయ్యి ఉంటారు కాబట్టి. ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ అంటే సమ్మిళిత అభ్యసనం మీద ఈరోజు బిట్ అడిగాడు ఫ్రెండ్స్. 100కి 100% ఫ్రెండ్స్. ఈ మానసిక వైకల్యాలు కానివ్వండి, అభ్యసన వైకల్యాల మీద కానివ్వండి ఖచ్చితంగా బిట్ అడుగుతాడు. ఎందుకంటే ప్రస్తుతం దీని మీద మరి చాలా ఇంపార్టెంట్గా మనం చూసుకుంటున్నాం కాబట్టి ఈ ఇన్క్లూజివ్ ఎడ్యుకేషన్ మీద బిట్ అడిగాడంటే మళ్ళీ అడిగేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఇది చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. వైగాట్స్కీ దీని మీద ఈరోజు ప్రైవేట్ స్పీచ్ మీద అడిగాడు ఫ్రెండ్స్. అంటే ఈ వైగాట్స్కీని గోట్ అంటే గోట్ లాగా మనం గతంలో ఎన్నో లాజిక్లతో చెప్పుకున్నాం ఫ్రెండ్స్. మన వీడియో ప్లేలిస్ట్లో ఉంది, ఒకసారి చూడండి. దీని మీద ప్రైవేట్ స్పీచ్ ఈరోజు ప్రైవేట్ స్పీచ్ ఇచ్చాడు. నెక్స్ట్ పబ్లిక్ స్పీచ్ ఇంకోటి కావచ్చు. అంటే స్పీచ్లకు సంబంధించి చాలా ఉన్నాయి, ఆ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. మరి వైగాట్స్కి సంబంధించి జెడ్పీడీ అని, ఎంకేఓ అని చాలా స్కఫోల్డింగ్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటన్నింటి మీద ఒక లుక్ వేస్తూ మీరు నెక్స్ట్ వెళ్ళినట్లయితే ఈజీగా మీరు ఎగ్జామ్ రాస్తారు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ పీడబ్ల్యూడీ రెగ్యులర్గా అడుగుతున్నాడు. అంటే పర్సన్ విత్ డిజబిలిటీ 1995 మీద అడిగాడు. మరి గతంలో 2వ తారీఖు 5వ తారీఖు స్కూల్ అసిస్టెంట్ అప్పుడు 2016 మీద బిట్ అడిగాడు. ఇప్పుడు 1995 మీద బిట్టు మరి గత స్టార్టింగ్ 8వ తారీఖు నుంచి స్టార్టింగ్ ఎస్జిటి పేపర్ 1లో రెగ్యులర్గా 1995 పీడబ్ల్యూడీ అడుగుతున్నాడు కాబట్టి ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా ఆర్టీఈ 2009 రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. ఒకటిగా ఎగ్జామినర్ ఇక్కడ రెడీగా కూర్చున్నాడు. ఎందుకని ఆర్టీఈ 2009కి సంబంధించి ఉన్న 38 సెషన్లలో
కొన్ని ఇంపార్టెంట్ సెషన్స్ ఉన్నాయి. వాటి మీద ఖచ్చితంగా ఒక్కొక్క సెషన్లో ఒక బిట్ ఇవ్వాలని ఎగ్జామినర్ ఫిక్స్ అయ్యాడేమో మనకైతే తెలియదు, కానీ రెగ్యులర్గా అలానే ఇస్తున్నాడు ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ సెషన్లో అడిగిన బిట్ ఏంటంటే మరి సెక్షన్ 29 అడిగాడు ఫ్రెండ్స్. మరి మొన్న ఎలాంటి బిట్ అడిగాడంటే సెక్షన్ 28 అడిగాడు. ఇక నెక్స్ట్ సెక్షన్ 24 అడగవచ్చు, సెక్షన్ 17 అడగవచ్చు, ఇవన్నీ మేజర్. సెక్షన్ 21 అడగవచ్చు, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. సెక్షన్ 10కి సంబంధించి ఈరోజు అడిగిన బిట్ ఏంటంటే ఫ్రెండ్స్ తల్లిదండ్రుల బాధ్యత. ఇది నిన్న మీకు చెప్పా ఫ్రెండ్స్, నా వీడియోలో ఉంది చూడండి. ఖచ్చితంగా అడుగుతారు అని ఒక లాజిక్ కూడా చెప్పాను నేను. మరి సెక్షన్ 10 అంటే 10వ తరగతి అని గుర్తుపెట్టుకుంటే ఫ్రెండ్స్ 10th క్లాస్ పిల్లల్ని తల్లిదండ్రులతోనే చాలా కేర్ తీసుకుంటారు. ఎందుకని మార్కుల కోసం, గ్రేడ్ల కోసం. అప్పటిదాకా లేని కేరు తల్లిదండ్రులు 10th క్లాస్ అప్పుడు కేర్ తీసుకుంటారంటే తల్లిదండ్రుల బాధ్యత పిల్లల్ని స్కూల్కి పంపడం అనేది 10th క్లాస్ అని గుర్తుపెట్టుకోండి. మరి ఈరోజు మార్నింగ్ అడిగింది ఏంటంటే 29 అనేది పార్టీ ప్రణాళిక. ఎందుకని ఒక మంత్లో ఎండింగ్ డే అంటే 30న మనం ఎగ్జామ్ పెడతాం. అంటే సెక్షన్ 30 అనేది పరీక్ష అని అవుతుంది. దానికి ముందు ఒక ప్లాన్ గీసుకుంటాం కాబట్టి సెక్షన్ 29 అనేది పార్టీ ప్రణాళిక. రేపు ఒకవేళ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నది 24 అడగవచ్చు, లేదా 23 కూడా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. 24 అంటే ఏమో 24 అవర్స్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక ప్రభుత్వ ఉద్యోగి జాబ్ వచ్చిన తర్వాత 24 అవర్స్ తన బాధ్యతను నిర్వర్తిస్తాడు అనేటటువంటి లాజిక్స్తో గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఉపాధ్యాయుడి యొక్క మరి విధులు బాధ్యతలు అనేవి 24 అవర్స్ కష్టపడతారు టీచర్. మరి 23 అనేది ఏమీ లేదు ఫ్రెండ్స్, దానికంటే ముందు అంటే జాబ్ రావడానికి ముందు మరి ఆ టీచర్కి ఉండాల్సినటువంటి మరి క్వాలిఫికేషన్ అనేది 23. అంటే మరి ఉపాధ్యాయుడి యొక్క విధి విధానాల మీద వాటి మీద ఉండేది 23. 24 అనేది జాబ్ వచ్చాక తను మరి నిర్వర్తించేటటువంటి విధులు అనేది 24. ఇవి రెండు కూడా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. 17 అనేది ఏముండదు ఫ్రెండ్స్, ఏడుపు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. అంటే పిల్లల్ని దండించడం, శిక్షించడం, ఏడిపించడం మరి అది కరెక్ట్ కాదు అనేది 17. 27 కూడా ఉంది ఫ్రెండ్స్. అంటే 27 కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అంటే 17కి 27కి కాంబినేషన్లో బిట్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇది కేవలం పిల్లలకు సంబంధించింది. పిల్లల్ని ఏడిపించడం, బంధించడం, కొట్టడం అనేది నేరం. 7 అంటే ఏడవటం. 27 అంటే ఏమో 27 అంటే 2 times ఏడ్చేది ఎవరంటే టీచర్ అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడికి అదనపు బాధ్యతలు అప్పచెప్పడం అలాంటివి చేస్తే టీచరు 2 సార్లు ఏడుస్తాడు అనేటటువంటి ఒక లాజిక్తో మీరు ప్రతిదాన్ని ఫ్రెండ్స్ ఒక లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఎన్ని సంవత్సరాలైనా, ఎన్ని డిఎస్సీలు, ఎన్ని టెట్లు రాసినా కూడా మనం రివిజన్ చేయాల్సినటువంటి పరిస్థితి లేదు. మన మైండ్లో అలా ఫిక్స్ అయి ఉంటాయి అనేది నా నమ్మకం ఫ్రెండ్స్. అంతే. తర్వాత బ్రోనర్పై రెగ్యులర్గా అడుగుతున్నారు ఫ్రెండ్స్. బ్రోనర్ అంటే బోధించడానికి సంబంధించిన స్టెప్స్ ఏమున్నాయి, సోపానాలు ఏమున్నాయి, చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఒకసారి చూసుకోండి. అలవాట్లపై ఈరోజు బిట్ అడిగాడు అప్లికేషన్ టైప్లో ఫ్రెండ్స్. అంటే ఒక పిల్లవాడు ఏదైనా ఒక బ్యాడ్ హ్యాబిట్లో ఉన్నటువంటి పిల్లవాడిని ఒక గుడ్ హ్యాబిట్లోకి తీసుకురావాలంటే మరి టీచర్ ఏం చేయాలి, తల్లిదండ్రులు ఏం చేయాలనేది ఒక అప్లికేషన్ ఓరియంటెడ్. మన మిత్రులు చెప్తున్నది ఒకటి ఫ్రెండ్స్. సైకాలజీ వరకు అప్లికేషన్లో వస్తుంది, తెలుగు డెడ్ ఈజీగా వస్తుంది. తర్వాత సైన్స్ కంటెంట్ కానివ్వండి, సోషల్ కంటెంట్ కానివ్వండి, 6th క్లాస్ మేజర్ 6th క్లాస్లోనే ఎక్కువ బిట్స్ వస్తున్నాయట. తెలుగు అయితే మాత్రం కనీసం మరి 4th క్లాస్ నుంచి ఈరోజు ఈవినింగ్ సెషన్లో ఒక 2-3 బిట్లు అడిగాడు, మార్నింగ్ సెషన్లో 2-3 బిట్లు అడిగాడు. కాబట్టి 4th క్లాస్ ఒకటి, 6th క్లాస్ ఒకటి, ఈ రెండు కొన్ని మేజర్గా ఉన్నాయి. ఏమో చెప్పలేం ఫ్రెండ్స్. రేపు 5th క్లాస్ని టార్గెట్ చేయొచ్చు, లేదా 7th, 8th క్లాస్ని టార్గెట్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ మనం ఒక క్లాస్ అనే కాదు, కనీసం 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా మనం చదువుకొని ఉంటే మేజర్గా ఉన్నటువంటి పాయింట్స్ని కనుక చూసుకొని మనం ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే బిట్స్ అనేటటువంటి పోయేటటువంటి ఛాన్సెస్ ఉండవు ఫ్రెండ్స్. అలవాట్లు ఒకసారి చూసుకోండి. తర్వాత శాస్త్రీయ అభ్యసనానికి సంబంధించి ఇబ్బంది అడిగాడు ఫ్రెండ్స్. ఈ శాస్త్రీయ అభ్యసన సిద్ధాంతం మీద, అదేవిధంగా యత్నదోష అభ్యసన సిద్ధాంతం మీద కాంబినేషన్తో ఒక అప్లికేషన్లోకి బిట్ అడిగాడని మిత్రులు అన్నారు ఫ్రెండ్స్. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అనగానే ఇవాన్ పావులో మనకు తెలుసు, దానికి ఎప్పుడు అవార్డు వచ్చింది, 1905లో మరి నోబెల్ అవార్డు వచ్చిందని. ఇవాన్ పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంత ప్రయోగాలు అవి ఇవి మనకు అన్నీ తెలుసు కదా ఫ్రెండ్స్. వాటి గురించి నేనేం వెళ్ళను, కానీ జస్ట్ ఆ విధంగా అడిగాడని చెప్తున్నా. ఒకసారి ఒక లుక్ వేయండి ఫ్రెండ్స్ వాటి మీద. కాంబినేషన్లో అప్లికేషన్ టైప్లో కాంబినేషన్లో ఇస్తున్నాడు అనేది మన మిత్రులు చెప్తాను. తర్వాత తెలుగు ఫ్రెండ్స్. తెలుగు డెడ్ ఈజీగా ప్రతి సెషన్లో ఈజీగా. తెలుగు మాత్రం బిట్స్ పోయేటటువంటి ఛాన్సెస్ ఇవ్వద్దు ఫ్రెండ్స్.
వాటిని మాత్రం గట్టిగా గుప్పిట్లో పెట్టుకొని మిగతా 1 or 2 పైన ఇవి కవర్ చేసుకునేటట్టు మనం ఉండాలి ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క జాతర. ఈ సమ్మక్క సారక్క జాతరకు సంబంధించి రకరకాలైనటువంటి బిట్స్ అడుగుతాడు ఫ్రెండ్స్. సమ్మక్క సారక్క జాతర అనేది ములుగు డిస్టిక్ కాదు ఫ్రెండ్స్, ములుగు అనేది రాంగ్. జయశంకర్ అనేది కరెక్ట్ ఆన్సర్. న్యూ టెక్స్ట్ బుక్లో 2024 టెక్స్ట్ బుక్లో జయశంకర్ అనేటటువంటి జిల్లాగా మారింది. అది న్యూ బుక్ చూడండి. ఓల్డ్ బుక్లో అయితే ములుగు ఉంది, అది రాంగ్. తర్వాత సమ్మక్క సారక్క అనేటటువంటి వీళ్ళ స్టోరీ అనేది మీకు మొత్తం ఆల్రెడీ గతంలో వీడియో రూపంలో చెప్పడం జరిగింది. సమ్మక్క సారక్క జాతర ఎన్ని సంవత్సరాలకు ఒకసారి చేస్తారు, ఎన్ని రోజుల పాటు చేస్తారు, సమ్మక్క ఏంటి, సారక్క ఏంటి, గద్దెకి ఎక్కడ ఎక్కుతారు, మరి ఎవరు చంపారు, తర్వాత దీన్ని ఏ రోజున మనం జరుపుకుంటే, ఇవన్నీ మనం చిన్న మన ప్లేలిస్ట్లో వీడియో రూపంలో ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. లేదా కనీసం 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో లాస్ట్లో ఉన్నటువంటి ఈ లెసన్ని ఒక్క లుక్ వేసి మళ్ళీ వెళ్ళండి, కన్ఫామ్గా ఒక బిట్ వస్తుంది. పల్లా దుర్గయ్య మీద రచనలు రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. పల్లా దుర్గయ్య అంటే ఏంది? పల్లవంగాన్ని గుర్తుపెట్టుకోండి. పాలవెల్లి గంగిరెద్దు అట్లని గుర్తు. లేదా పల్లా దుర్గయ్య అంటేనేమో మన కేసీఆర్ నియోజకవర్గాన్ని హాస్యంగా, అంతే ఫ్రెండ్స్, అంతకంటే ఏమి కాదు. మరి పల్లా అనేటటువంటి వ్యక్తి మన మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయన మీద కూడా కొన్ని లాజిక్గా హాస్యంగా కోడ్ని క్రియేట్ చేసుకోవచ్చు. లేదా పల్లా అనగానే పల్లవం అని గుర్తుపెట్టుకోండి, మీకు ఇష్టం ఫ్రెండ్స్. పల్లవం అంటే మన ఇంట్లో పల్లెం అని గుర్తుపెట్టుకోండి, పల్లెంలో పాలు అని గుర్తుపెట్టుకోండి, పాలవెల్లి. గంగిరెద్దు అంటేనేమో ఆ ప్లేట్లో గంగిరెద్దు మరి ఎగురుతుందనో, గంగిరెద్దు కాలు పెట్టిందనో, మనకు అనుకూలంగా ఎన్నో రకాలుగా మనం కోర్స్ తయారు చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మీకు అనుకూలంగా తయారు చేసుకుంటే ఎక్కువ కాలం గుర్తుంటుంది. తర్వాత ఇంకా అడిగినటువంటి బిట్స్ ఏంటంటే సుమతి శతకం మీద, పద్యం మీద ఒక 4-5 బిట్స్ ఇచ్చాడంటే ఒక రైమ్ ఇచ్చి, ఒక పోయం ఇచ్చి కింద క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. సుమతి శతకం అంటే శతకాలం మీద ఖచ్చితంగా బిట్ అడుగుతున్నాడు. నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ప్రశ్న మళ్ళీ ఈ సుమతి శతకాలు చాలా. నృసింహ శతకం అనేది సింహం, కాకి, కాకుషం అయిపోయింది, ఇంకా ఇచ్చేటటువంటి ఛాన్సెస్ లేవు. మరి పక్కి అంటేనేమో మరి పక్కింటి కుమారి అనేటటువంటి శతకం గతంలో డిఎస్సి టెట్లో అడిగాడు, మళ్ళీ ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. శతకాలను మాత్రం పర్ఫెక్ట్గా చదవండి. కనీసం 8th క్లాస్ వరకు మాత్రం పర్ఫెక్ట్గా చదువుకోండి ఫ్రెండ్స్. 9th 10th అనేది ఇప్పటివరకు అయితే టెట్లలో వెళ్ళలేదు. 8th వరకు గట్టిగా గుప్పెట్లో శతకాన్ని కూడా చూసుకొని వెళ్ళండి. పేరిణి నృత్యం అనేది తెలంగాణకు సంబంధించి ఈరోజు ఈవినింగ్ సెషన్లో అడిగాడు ఫ్రెండ్స్. పేరిణి మార్నింగ్ సెషన్లో అడిగాడు, మొన్న అడిగాడు, రెగ్యులర్గా అడుగుతున్నాడు. ఈ పేరిణి నృత్యం అనేది తెలంగాణలో ఫేమస్. ఇది కేవలం ఇది పురుషులు మాత్రమే. పేరిణిలో పావు ఉంది, పురుషుల్లో పావు ఉంది. మరి తర్వాత నటరాజ రామకృష్ణ కూడా పురుషుడే కాబట్టి నటరాజ రామకృష్ణ పేరిణి నృత్యం కాకతీయుల కాలంలో ఇది ఫేమస్ మరి నృత్యం కాబట్టి అలా గుర్తుపెట్టుకుని. అంతస్తులు అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్. అంతస్తుల్లో ఉండేవాళ్ళు ఎక్కువగా యవ్వారాలు పెడుతూ ఉంటారని గుర్తుపెట్టుకోండి. యవ్వారాలు పెడతారు కాబట్టి స్టేర్లలో ఉండేవాళ్ళు రావా అంటే హాస్యంగా అంతే. పితృణము మార్నింగ్ సెషన్లో అడిగాడు, మళ్ళీ ఇచ్చాడు ఫ్రెండ్స్. అంటే సవర్ణదీర్ఘ సంధిని మళ్ళీ రిపీటెడ్ చేశారు. రేపు ఇవ్వకపోవచ్చు, కానీ రేపు నాకు తెలిసి గుణసంధి వృద్ధి సంధి కాంబినేషన్లో కన్ఫ్యూజ్ అవుతారేమో ఇచ్చేటటువంటి ఛాన్సెస్ ఉంది. త్రికసంధి ఒకటి, గుణసంధి ఒకటి, వృద్ధి సంధి ఒకటి. ఈ మూడింటిని పర్ఫెక్ట్గా ఒకసారి చూడండి ఫ్రెండ్స్. కన్ఫ్యూజ్గా ఉన్నవి రాజర్షి, మహర్షి అట్లా అనమాట. కొంచెం ఉంటాయి. రాజర్షిలో అర్రు వస్తుంది, మహర్షిలో అర్రు వస్తుంది, అట్లా అనమాట. ఇట్లా కొన్ని అర్రు ఒకటి, ఆరు ఒకటి, ఇట్లా కన్ఫ్యూజ్గా ఉన్నవి ఎగ్జామినరు పట్టుకుంటాడు మనల్ని కన్ఫ్యూజ్ చేయాలనేటువంటి ఉద్దేశంతో. అయినా తెలుగులో మనం కన్ఫ్యూజ్ కావాలని, ఎందుకంటే పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తాం కాబట్టి. పితృణం అంటే పితృ ప్లస్ రుణము అనేది దీర్ఘం ఆదేశంగా వస్తుంది కాబట్టి సవర్ణ దీర్ఘ సంధి. కార్యము అనే దానికి మరి వికృతి ఏంటంటే ఖర్జం. ఇది అందరికీ తెలుసు. కార్యం అంటే ఖర్జం, నోటాడు. మరి ఒకవేళ రేపు దాని కిందనే ఉన్నటువంటి మరి క్వశ్చన్ ఏంటంటే కావ్యం అనేటటువంటి దానికి వికృతి కబ్బం అని గుర్తుపెట్టుకోండి. కబ్బం, కావ్యం, కబ్బం అట్లా. తర్వాత క్రియలకు సంబంధించి ఈరోజు మార్నింగ్ సెషన్లో బిట్ అడిగాడు ఫ్రెండ్స్. అదేవిధంగా ఈవినింగ్ సెషన్లో కూడా బిట్ అడిగాడు. అసమాపక్రియ అంటే సమాపక్రియ, అసమాపక్రియ. ఒక క్రియ అనేది కంప్లీట్ అయితే సమాపక్రియ, కంప్లీట్ కాకపోతే అసమాపక్రియ. ఈ క్రియలు ఒకటి, వాక్యాలు ఒకటి, రెగ్యులర్ వాక్యాల మీద బిట్స్ అడగలేదు. ఖచ్చితంగా రేపు సెషన్లో అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి చేదర్థక వాక్యాలు కానీ, తర్వాత రకరకాలైనటువంటి వాక్యాలు ఉన్నాయి కాబట్టి శత్రర్థక వాక్యాలు, వర్తమాన కాలంలో భవిష్యత్తు కాలం, భవిష్యత్తు చేయదని, వర్తమానం అనేది ఇట్లా లాజిక్లతో మనం ఎన్నో మన వీడియోలు మన ప్లేలిస్ట్లో ఉన్నాయి ఫ్రెండ్స్. వాటిని ఒక్కసారి విన్నా చాలు, మీరు నెక్స్ట్ డిఎస్సిలో ఖచ్చితంగా మీరు మంచి స్కోర్ని సాధించేటటువంటి అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. మరి తర్వాత చెరువు అనేది ఏ ప్రక్రియకి చెందింది? చెరువు అనేది కథాకావ్యం కాదు ఫ్రెండ్స్, రాంగ్ ఇక్కడ రాశారు. చెరువు అనేది స్వాగతానికి సంబంధించింది. అంటే చెరువు దగ్గరకు మనం వెళ్ళామనుకోండి, చెరువు దగ్గర ఒక బోర్డు ఉంటుంది. ఏమని ఉంటుంది? వెల్కమ్ అని రాసి ఉంటుంది కదా ఫ్రెండ్స్.
మనం హైదరాబాద్లో ఏదైనా ఒక చెరువు దగ్గరికి వెళ్ళామనుకోండి, అక్కడ గండిపేట చెరువు కానీ ఇక్కడ వెల్కమ్ అనే బోర్డు ఉంటుంది. అంటే అట్లా హాస్యంగా గుర్తుపెట్టుకోండి. అంటే అది స్వాగతం అనమాట. స్వాగతం అంటే మనల్ని స్వాగతిస్తుంది ఆ చెరువు. ఎందుకని స్విమ్ చేయడానికి నా దగ్గర రండి, నా దగ్గర చేపలు ఉన్నాయి, నా దగ్గర పలానా ఉంది, పలానా హాస్యంగా మీకు అనుకూలంగా తయారు చేసుకోండి. కన్ఫ్యూజ్ కాకుండా వెంటనే ఎగ్జామ్లో బిట్ పెట్టేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. తెలంగాణ రాష్ట్ర వృక్షం తెలియదే ఉంది. తెలంగాణ అంటే దీన్ని బట్టి నాకు బాగా అర్థమైంది ఏంటంటే ఫ్రెండ్స్, ఎక్కువగా బిట్స్ 6th క్లాసు లోపే ఎగ్జామినర్ ఫాలో అవుతున్నాడు. చూడండి మీరు, 6th క్లాస్ నుంచి ఎక్కువ బిట్లు అడిగాడు, 4th నుంచి ఎక్కువ బిట్లు అడిగాడు. రేపు సెషన్లో 5th క్లాస్ని టార్గెట్ చేసేటటువంటి అవకాశం ఉంది, 3rd క్లాస్ని టార్గెట్ చేసేటటువంటి అవకాశం, 2nd క్లాస్ని టార్గెట్. అంటే మనం ఏం చేస్తున్నాం, ఇప్పటి వరకు 8th, 9th, 10th మనం ఒక రేంజ్లో చదువుకుంటూ పోతున్నాం. ఎగ్జామినర్ ఏం చేస్తున్నాం, చిన్న చిన్న బిట్లు ఇస్తాడు. మనం ఒక రేంజ్లో చదువుతాం, ఎగ్జామినర్ చిన్న బిట్లు ఇస్తాడు, మనం మిస్ చేసుకునేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి కనీసం మనం 6th క్లాస్ వరకు, 7th క్లాస్ వరకు, 8th క్లాస్ వరకు పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. నెక్స్ట్ టైం మీరు డిఎస్సిలో జాబ్ మిస్ అయ్యేటటువంటి ఛాన్సెస్ రానివద్దు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, ఇది లైఫ్ అండ్ డెత్ లాగా మీరు ఫిక్స్ అవ్వండి. మీకు నిద్ర అనేది తెలియకూడదు, ఫుడ్ అనేది తెలియకూడదు. ఒకటి టార్గెట్ పెట్టుకోండి, జాబ్ కొట్టాలనేటటువంటి టార్గెట్. తెలంగాణ రాష్ట్ర వృక్షం అనేది జమ్మి చెట్టు. ఇది ఈజీగా అడిగాడు. రేపు ఈ జమ్మి చెట్టుని ఏమంటారు, శమీ వృక్షం అని అనొచ్చు. రేపు ఏమో జమ్మి చెట్టు, శమీ వృక్షము పక్కన AB 2 కాంబినేషన్లు ఇవ్వచ్చు. శమీ వృక్షం అంటారు, అందరు పెట్టేస్తారు. వృత్వ సంధి మీద మార్నింగ్ సెషన్లో మళ్ళీ అడిగాడు. అంటే తెలుగు సంధుల మీద గతంలో చూసుకున్నట్లయితే అన్ని సంస్కృత సంధులు అడిగాడు. త్రిక సంధి అని, వృద్ధి సంధి అని సంస్కృతి. కానీ మరి ఎందుకనో కొంచెం చేంజ్ అయ్యాడు ఎగ్జామినరు, ఉత్వ సంధి. రేపు కాంబినేషన్లో ఇంకా వేరే విధంగా అడుగు. భవానీ అనేది మీకు కోడ్ పెట్టా ఫ్రెండ్స్, భవానీ అని. అంటే ఈ భవానీకి సంబంధించి ఒక 3 రకాలైనటువంటి ఇంపార్టెంట్ విషయాలు. ఇవన్నీ మీకు గతంలో ఒక వీడియో ఉంది ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. సంధుల మీద, సమాసాల మీద ఈరోజు అడిగింది ద్వంద్వ సమాసాలు. నిన్నటి దాకా ద్విగు సమాసం అంటే ప్రథమంగా ఉన్నటువంటి వాక్యం సంఖ్యాపూర్వకంగా ఉంటే ద్విగు ఈజీగా ఉన్నవి. సమాసాలు కూడా చూడండి, మిమ్మల్ని ఎక్కడ కన్ఫ్యూజ్ చేయట్లా. విశేషణ పూర్వపదం మీద ఒకటి అడిగాడు, కపోత, వృద్ధ కపోత మీద సంథింగ్ అడిగాడు. అంటే ఒక అవయవం అనేటటువంటిది ఆహావో అదొకటి అడిగాడు. ఇంకా కన్ఫ్యూజ్ అనేది తెలుగు వరకు మనల్ని కాస్త హాయిగా ఉండేటటువంటి వాతావరణాన్ని కల్పిస్తున్నాడు. అదొక హ్యాపీ అనమాట. సమాసాల్లో భీమార్జునుడు అంటే భీముడు, అర్జునుడు ద్వంద్వ సమాసం. మన విభక్తి ప్రత్యయాల మీద డూములు, చైతంత్యం అవన్నీ మనకు పర్ఫెక్ట్గా వచ్చు కాబట్టి నో డౌట్. శతాబ్దం అంటే శతం అంటే 100 కదా ఫ్రెండ్స్. శాతం అంటే 100. మనం శాతం చూస్తాము, ప్రతిదీ శాతం చూస్తాం కాబట్టి అంటే 100 అని అర్థము. శతాంశం అంటే 100 అని అర్థము. అంటే మీకు గతంలో దీని మీద ఒక బిట్ రావడం జరిగింది ఫ్రెండ్స్. శాతవాహనుల తొలి రాజధాని. శాత అంటే శతము అంటే 100 కాదు ఫ్రెండ్స్, అక్కడ కోటి అనుకోండి, కోటి లింగాల. ఆ బిట్ అడిగాడు ఫ్రెండ్స్, ఆ లాజిక్ కూడా మీకు చెప్పాను గత వీడియోలో. చెప్పిన మరుసటి రోజే ఎగ్జామ్లో బిట్ అడిగాడు. చూడండి, శాతవాహనుల తొలి రాజు అనగానే శాత అంటే శాతం అంటే 100 కాదు, కోటి అనుకుంటే కోటి లింగాలు అట్లా అనమాట. తర్వాత ఇంకా తెలుగుకి సంబంధించి ఇంకా భూతకాలం ఈజీ అడిగాడు ఫ్రెండ్స్. అంటే పాస్ట్ టెన్స్కి సంబంధించి, భూతకాలానికి సంబంధించి. తర్వాత ఏదో కుందేలకు సంబంధించి అద్దాలు, నానార్థాలు, పెద్ద అద్దాలు ఇవన్నీ అడుగుతూనే ఉంటాడు ఫ్రెండ్స్. టెక్స్ట్ బుక్ వెనకాల ఉన్నటువంటి వాటిని మనం పర్ఫెక్ట్గా చదవాల్సిందే. అన్నిటిని ఒక చోట రాసుకొని, కుందేలు అంటే శశం అని, శతాభం అని, శతభం అని మనం కుందేలకు సంబంధించి గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. అంటే దీన్ని కూడా మనం హాస్యంగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, ఇక్కడ కుందేలు అనగానే శతాభం అనగానే శత అంటేనేమో 100 అని మనకు తెలుసు కదా, 100 కుందేలు అని గుర్తుపెట్టుకోండి. మీకు ఎందుకు ఇట్లా లాజిక్ చెప్తున్నానంటే, గతంలో ఫ్రెండ్స్ ఉడత సాయం ఒకటి, ఉడత సాయం అనేది ఏ ప్రక్రియకి చెందింది అన్నాడు అనుకోండి, అది ద్వంద్వ. అంటే ఉడత అంటే 2 ఉడతల్లాగా మీకు గుర్తుపెట్టుకోమని గతంలో చెప్పాను, ద్వంద్వ అనేటటువంటి ఒక లాజిక్తో. ఇక్కడ శత అంటే 100 కుందేళ్ళు. రేపేమో మళ్ళీ అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి అంటే 100 కుందేలు. శశం అంటేనేమో శేషం అని గుర్తుపెట్టుకోండి, కుందేలు ఒక శేష జీవితం అని గుర్తుపెట్టుకోండి. అంతే ఫ్రెండ్స్. ఇక దిగంబర కవి ఎన్నిసార్లు అడిగాడు ఫ్రెండ్స్, రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు కదా. అంటే రెగ్యులర్గా అడుగుతున్నాడని మనం పక్కన పడే అవసరం లేదు ఫ్రెండ్స్, మళ్ళీ అడగవచ్చు. అంటే చెరబండరాజుకు సంబంధించి బండ అని గుర్తుపెట్టుకోండి, బండ బద్దలైంది కాబట్టి బద్దం భాస్కర్ రెడ్డి అని గుర్తుపెట్టుకోండి. దిగంబర్ కవి అంటేనేమో ఆయన ఈ బండలాగా దిగంబరులాగా ఉంటాడని గుర్తుపెట్టుకోండి. బండ ఓపెన్ ఎలా అయితే ఉంటుందో ఈ దిగంబరం అన్నా కూడా ఓపెన్ అన్నట్టే కదా ఫ్రెండ్స్, హాస్యంగా అలా గుర్తుపెట్టుకోండి అంతే. తర్వాత గంభీరంగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి, బండలాగా గంభీరంగా అన్నట్టు గుర్తుపెట్టుకోండి. ఎట్లయినా మీ మైండ్ సెట్కి అనుకూలంగా
కొన్ని లాజిక్స్ని తయారవుతూ ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. అదేవిధంగా అలమి అనేటటువంటి దానికి అర్థం, అలమి అంటే ఏమీ లేదు ఫ్రెండ్స్, సంతోషం. అలమి అంటే సంతోషం. ఇప్పుడు అలమిలో అల అని ఉంది ఫ్రెండ్స్. అలలు చూడండి, సముద్రం మీద అలలు వస్తూ ఉంటాయి, ఎంజాయ్ చేస్తూ ఉంటాయి. లేదా మనం అక్కడ ఉన్నటువంటి అలలను చూస్తూ చాలా సంతోషంగా ఉంటాం, గుర్తుపెట్టుకుని. ఇక సింహం అంటే సింగం. ఇది ఏముంది ఫ్రెండ్స్, అందరం మనం. ఇంక శ్వాసలకు సంబంధించి ఎట్లాంటి బిట్లు అడిగాడు. ఇక శ్వాసలకు సంబంధించి రోజుకొక బిట్టు ఒక్కొక్క టాపిక్ని చేంజ్ అవుతున్నాడు ఎగ్జామినర్. మరి ఇక్కడ ఎలాంటి బిట్స్ అంటే ఎట్లాంటి ఫ్రెండ్స్ కూడా ములుగుని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని, ములుగు అంటే మునుగు అని గుర్తుపెట్టుకోండి. వాటర్లో మనం మునుగుతాం కదా ఫ్రెండ్స్. అట్లా అంటే బొగతా జలపాతం చాలా ఫేమస్. మనం అక్కడికి వెళ్ళామంటే కనీసం 3 సార్లు మునుగుతాం అన్నట్టు గుర్తుపెట్టుకోండి. లేదా బొగతాల గత అని ఉంది ఫ్రెండ్స్. గత అంటే మన గత జీవితం, ములుగులో ఎలా గడిపాము, ఇక్కడ ఎలా గడుపుతున్నాము, మనకు అనుకూలంగా తయారు చేసుకుంటే ములుగు అనేది వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంతేగా తర్వాత చార్మినార్పై మరొక బిట్ రావడం జరిగింది. చార్మినార్పై మళ్ళీ వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మరి ఇది ప్లేగు వ్యాధికి సంబంధించినటువంటి ప్లేగు వ్యాధి కోసం ఏర్పాటు చేసింది కాబట్టి మనందరూ తెలుసు. మరి కులీ కుతుబ్ షా దాన్ని నిర్మించడం జరిగింది. మరి ఎప్పుడు ఇది, దీని యొక్క హైట్ ఎంత, ఇది ఎప్పుడు అంటే దీనికి ఒక లాజిక్ ఉంది ఫ్రెండ్స్. 58 ఒకటి 1591 ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. 58 ఒక్కటి గుర్తొస్తే అన్నీ అయిపోయినట్టే. చార్మినార్ యొక్క హైట్ ఎంత అంటే పక్కన 4 ఉంటాయి కదా, వాటి యొక్క హైట్ ఎంత అంటే 58 మీటర్స్. ఇది ఒక్కటి గుర్తుంటే ఈ 58కి 1 యాడ్ చేసామనుకోండి ఫ్రెండ్స్ 59 అవుతుంది. ఇటొకటి అటొకటి ఒక 2 స్తంభాల్లాగా మనం నిలబెట్టినట్లయితే 1591 అని 58 అని ఇవన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. మీ అందరికీ తెలుసు, దాని జోలికి నేనేం వెళ్ళను. తర్వాత సదిర్ అనేటటువంటి నాట్యాల మీద అడుగుతున్నాడు ఫ్రెండ్స్. మీరు అంతకుముందు చూడండి, నాట్యాల మీద ఎన్ని బిట్లు అడిగాడు. నాట్యం మీద ఈరోజు బిట్టు అడిగాడు. ఏంటి, ఈ సదిర్ అనే నాట్యం తమిళనాడులో ఉంది. దీన్ని కూడా గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఎట్లా అంటే సదిర్లో ది అనే లెటర్ని తీసేసి ఫస్ట్ లాస్ట్ లెటర్ని మనం తీసుకుంటే సర్ అనే పదం వచ్చింది కదా ఫ్రెండ్స్. సర్ అంటే సార్ అని గుర్తుపెట్టుకోండి. సార్ అనగానే మనకు తమిళనాడులో తమిళనాడుని ఎలా అనుకుంటారని ఫ్రెండ్స్, సార్ అనగానే తన్నులు అని గుర్తుపెట్టుకోండి. సార్ దగ్గర మనం తన్నులు తింటామని గుర్తుపెట్టుకోండి. ఏదన్నా బ్యాడ్ హ్యాబిట్స్ లాగా మనం బిహేవ్ చేస్తానని గుర్తుపెట్టుకోండి. నేనైతే అలానే గుర్తుపెట్టుకున్నాను ఫ్రెండ్స్. సదిర్లో సార్ అని గుర్తుపెట్టుకుంటే, సార్ అనగానే మనకు సార్ దగ్గర మనం తన్నులు తింటాం కాబట్టి తన్నులు అంటే తమిళనాడు అని గుర్తుపెట్టుకోండి. ఏదో ఇంకా ఏమన్నా మీకు అనిపిస్తే మీరు మీకు అనుకూలంగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ సదిర్ అనగానే. తర్వాత గ్రామ పంచాయతీల మీద బిట్ అడిగాడు. నేను ఎక్స్పెక్ట్ చేశాను ఫ్రెండ్స్ గ్రామ పంచాయతీల మీద. ఎందుకు గ్రామ పంచాయతీల మీద బిట్ ఇచ్చేటటువంటి ఒక తెలంగాణలో నెక్స్ట్ తెలంగాణలో గ్రామ పంచాయతీలు ఎంపీటీసీ జెడ్పీటీసీ షెడ్యూల్ కూడా తయారవుతుంది కాబట్టి గ్రామ పంచాయతీలు మళ్ళీ అడుగుతారు ఫ్రెండ్స్. అంటే దీనికి సంబంధించి ఆర్టికల్స్ రేంజ్లో అడగడు, కానీ ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించి మరి గ్రామ సభలు ఉంటాయి, దానికి ఎవరెవరు పంచాయతీ సెక్రటరీ ఏంటి, ఇది దానికి సంబంధించి జనరల్గా ఉండేవి 5th క్లాస్లో కూడా ఉంది ఫ్రెండ్స్. 5th 6th 7th 8thలో ఉన్నాయి కాబట్టి ఒక లుక్ వేసి వెళ్ళండి ఫ్రెండ్స్. జైన మతం అదేవిధంగా బౌద్ధ మతం దాని మీద బిట్టు ఖచ్చితంగా అడుగుతారు, నో డౌట్. జైన మతం స్థాపకుడు ఎవరు, జైన మతంలో 23వ వ్యక్తి ఎవరు, దాన్ని స్థాపించింది ఎవరు, జైన మతంలో ఉన్నటువంటి వ్యక్తులను ఏమని పిలుస్తారు, వీళ్ళ యొక్క మరి ముఖ్యమైనటువంటి లక్షణాలు ఏంటి, అదేవిధంగా త్రిపేటకాలు అంటే బౌద్ధ మతానికి సంబంధించి త్రిపేటకాలను బౌద్ధ మతం ఫ్రెండ్స్. ఇది పాలీ భాష, దీన్ని ఈజీగానే క్యాచ్ చేయొచ్చు. ఈరోజు ఎగ్జామ్లో త్రిపేటకాలు అనేది పాలీ భాష. త్రిపీఠాలో పాము ఉంది, పాలీ భాషలో పాము ఉంది, అట్లని గుర్తుపెట్టుకోవచ్చు. తారెడారి మన భారతదేశంలో ఫేమస్, భారతదేశంలో అతిపెద్ద ఎడారి తారెడారి. రేపు మరి మిగతా ఖండాల్లో ఉన్నటువంటి ఎడారుల మీద బిట్ అడగవచ్చు, ఏదైనా అడిగేటటువంటి ఛాన్సెస్ ఉంది కాబట్టి ఈ తారెడారి అనేది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ గుంటూరులో ఉన్నటువంటి అమరావతి స్తూపం, గుంటూరు. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మరి గుర్రం జాషువా గారు గుంటూరు జిల్లా చాలా ఇంపార్టెంట్. దాని మీద గుంటూరు జిల్లాకు సంబంధించిన బిట్టు మరి ఎగ్జామినర్ ఎందుకు ఇస్తున్నాడో తెలియదు, కానీ ఫుల్గా బిట్స్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. గుర్రం జాషువా గుంటూరు జిల్లాకు చెందినటువంటి వ్యక్తి. అలానే ఇంకొక గుంటూరు జిల్లాకు సంబంధించి ఇంకేదో ఉంది ఫ్రెండ్స్, ఒక మరి చెరబండరాజు ఏదో సంథింగ్ ఎవరో ఉన్నారు, అది కూడా అడిగాడు. ఎక్కడ కూడా గుంటూరు అమరావతి స్తూపం. మళ్ళీ ఎక్కడైనా గుంటూరుకి సంబంధించి ఎక్కడైనా ఏదన్నా బిట్ కనిపిస్తే, ఏదైనా ఏరియా కనిపిస్తే వదలొద్దు ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఇస్తాడు. ఇచ్చేటటువంటి మరి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేనైతే అట్లా మరి క్యాచ్ చేశాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో ఇట్లా గుంటూరుకి సంబంధించి అమరావతి స్తూపం కానీ త్రిపేటకాలు అనేది బౌద్ధ మతానికి సంబంధించి కానీ జైన మతానికి సంబంధించి కానీ పర్ఫెక్ట్ బిట్లు వస్తున్నాయి, ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. తర్వాత నెక్స్ట్ సైన్స్కి సంబంధించి ఫ్రెండ్స్, ఇక సైన్స్కి సంబంధించి మరి దంత విన్యాసం మీద ఒక ఫార్ములా అడిగాడు ఫ్రెండ్స్. దంత విన్యాసం అనగానే మన అందరికీ తెలుసు 2123/2123 తెలుసుగా ఫ్రెండ్స్. 2123 కింద 2123 అని అంటాము. అంటే దీంట్లో ఎట్లా అడిగే ఛాన్సెస్ లేవు, కానీ ఇందులో కూర దంతం ఏంటి, కొరకు దంతం ఏంటి, నమిలే దంతం ఏంటి, వీటికి లాజిక్ కూడా చెప్పా ఫ్రెండ్స్ మీకు. నమిలే దంతాలు ఏంటంటే 4, నమిలేలో నా ఉంది, 4లో నా ఉందని గుర్తుపెట్టుకోండి. కూర దంతం అంటేనే ఇంట్లో ఒక కర్రీ ఒక కూర ఉంటుంది కాబట్టి 1 అని గుర్తుపెట్టుకోండి.
కొరుకు దంతాలంటే ఏమో నలుగురిని కొరకాలి, మనల్ని నలుగురు మోయాలి కాబట్టి మనం నలుగురిని కొరకాలన్నట్టు గుర్తుపెట్టుకోండి. విసిరే దంతాలంటేనేమో క్రికెట్ బాల్ విసిరేటప్పుడు 6 కొడతారు కాబట్టి విసిరేది 6, బాల్ విసిరితే 6 కాబట్టి 6. ఇట్లా ఎన్నో రకాలుగా మన వీడియోలు ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రతిదీ కూడా టెట్ టు డిఎస్సికి సంబంధించి ప్రతి వీడియోని మ్యాక్సిమం కవర్ అయ్యేటట్టు మన వీడియోలు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. చూడండి, చాలామంది గతంలో నా వీడియోలు చూశారు, మంచిగా ఈరోజు జాబ్లో సెట్ అయిపోయి హ్యాపీగా వాళ్ళ లైఫ్ని చేంజ్ చేసుకున్నారు. మీరు కూడా నా వీడియోలోని ఖచ్చితంగా యూజ్ చేసుకోండి, కన్ఫామ్గా మీకు యూజ్ అవుతాయి ఫ్రెండ్స్. విటమిన్స్ మీద బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. నిన్న ఒక విటమిన్ మీద అడిగాడు, మార్నింగ్ విటమిన్ మీద, ఇప్పుడు విటమిన్ అంటే ఈరోజు డి విటమిన్, మార్నింగ్ సి విటమిన్ మీద అడిగాడు. డి విటమిన్ అంటే ఏమో ఎండలు, అంటే ఈ విటమిన్స్కి సంబంధించి ఏ రేంజ్ ఎట్లయినా అడగవచ్చు కాబట్టి ఒకసారి తరిగిపోని శక్తి వనరులు, తరిగిపోయే శక్తి వనరులు ఒకసారి చూసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. అదేవిధంగా మొక్కలపై ప్రశ్న అడిగాడు, అదేవిధంగా రక్తంపై ప్రశ్న అడిగాడు ఫ్రెండ్స్. ఇప్పుడు అంటే రక్తానికి సంబంధించి, శరీరానికి సంబంధించి తెల్ల రక్త కణాలని, ఎర్ర రక్త కణాలని, రక్త కణాల్లో ఏమేమి రకాలు ఉన్నాయి, పెద్ద కణాలేంటి, చిన్న కణాలేంటి, ఇవన్నీ లాజిక్స్తో ఫ్రెండ్స్ నేను లింక్డ్ టాపిక్స్తో ఒక వీడియో చేసి పెట్టా ఫ్రెండ్స్. జస్ట్ ఒక ½ అన్ అవర్లోనే ఉంటుంది. జస్ట్ మీరు ఎగ్జామ్కి పోయేటప్పుడైనా నా వీడియోని అలా ఇయర్ ఫోన్స్తో వినండి, మీకు చాలా బిట్స్ కవర్ అవుతాయి. మీకు ఆ పెట్టేటటువంటి టాలెంట్ కూడా మీకు వస్తుంది ఫ్రెండ్స్. ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. గతంలో వన్స్ అప్ అనే టైము 2006, 2004, 2008 డిఎస్సీలు ఎలాంటి బిట్లు అడిగేవాడు అంటే టెక్స్ట్ బుక్కి సంబంధించి. మళ్ళీ ఎగ్జామ్నర్ రిపీట్ అయ్యాడు, ఈవీఎస్ టెక్స్ట్ బుక్ మీద ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్, అదొకటి చూసుకోండి. తర్వాత ఇది ఇంతే ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇంకా మ్యాథ్స్కి సంబంధించి, అంటే టోటల్గా ఇవి అయిపోయిన తర్వాత మనం మెథడ్స్ మీద చూద్దాం ఫ్రెండ్స్. ఇక మ్యాథ్స్కి సంబంధించి ప్రధాన సంఖ్యల మీద, ప్రైమ్ నెంబర్స్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఈరోజు మార్నింగ్ చూడండి, ట్విన్స్ ప్రైమ్ నెంబర్స్ మీద, కవల ప్రధాన సంఖ్యల మీద. ఇప్పుడు ప్రధాన సంఖ్యలు మళ్ళీ అంతకుముందు నిన్న ఎలాంటి ఎరటోస్తనీస్ అడిగాడు, ఎరటోస్తనీస్ జల్లెడ మీద అడిగాడు. రేపు మరి రాయబోయేటటువంటి మిత్రులకి సాపేక్ష ప్రధాన సంఖ్యల మీద అడిగేటటువంటి ఛాన్సెస్ ఎక్కువ ఉంది, ఎందుకంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి బిట్స్ కాబట్టి. శాతాల మీద బిట్ అడిగాడు. ఫ్రాక్షన్స్, మార్నింగ్ ఫ్రాక్షన్స్ మీద అడిగాడు ఫ్రెండ్స్. 1/2 + 3/2 మైనస్ అట్లా. వృత్తంపై అడిగాడు ఫ్రెండ్స్. సర్కిల్ మీద అడిగాడు, అంటే సర్కిల్కి సంబంధించి అది రోలర్ కావచ్చు, వృత్తం కావచ్చు, స్తూపం కావచ్చు, ఏదైనా కావచ్చు. ఒకవేళ మీకు బిట్స్కి ఆన్సర్లు తెలియనప్పుడు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి వృత్తానికి సంబంధించి, గుండ్రంగా ఉండేదానికి సంబంధించి ఆన్సర్ ఇస్తే, మనకిచ్చిన 4 ఆప్షన్లో ఒకవేళ వాడు ఏరియా అని అడిగాడు అనుకోండి, ఏరియా ఎంత అని అడిగాడు అనుకోండి, ఇచ్చినటువంటి ఆప్షన్లో 11తో పోయేది ఆన్సర్ అవుతుంది. అంటే 11 యొక్క మల్టిపుల్లే మనకి ఇచ్చేటటువంటి ఆన్సర్ ఏరియా అవుతుంది. కాబట్టి అట్లా లాజిక్లు చాలా చెప్పా ఫ్రెండ్స్. 11తో లాజిక్ చెప్పా, 7తో లాజిక్ చెప్పా. మనకి ఏమీ తెలియనప్పుడు కూడా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎలా చేయాలో నేను 6th, 7th, 3rd క్లాస్, 4th క్లాస్, 5th క్లాస్, 6th, 7th, 8th అన్ని రకాల మ్యాథ్స్ని మన వీడియో రూపంలో నేను చాలా కష్టపడి మీకోసం వీడియో రూపంలో పెట్టా ఫ్రెండ్స్. చూడండి, ఖచ్చితంగా మీకు యూజ్ అవుతాయి. తర్వాత దీర్ఘచతురస్రం వైశాల్యానికి సంబంధించి ఎట్లా అడుగుతున్నాడంటే కాంబినేషన్, అంటే ఏదైనా ఒక చతురస్రం యొక్క ఒక భుజం ఇచ్చేసి మరి దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత దీని చుట్టుకొలతకు సమానమైతే దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత ఎంతంటే కాంబినేషన్లో అడుగుతున్నాడు. కాబట్టి ఫార్ములాస్ మీద కొంచెం గ్రిప్ ఉండాలి ఫ్రెండ్స్. అందుకనే మళ్ళీ చెప్తున్నా, ఫార్ములాస్ చదవండి, లాజిక్గా ప్రిపేర్ అవ్వండి. రెండింటిని ఒక ఈక్వల్గా బ్యాలెన్స్గా వెళ్ళినప్పుడే మనం మ్యాథ్స్ అయినా మిగతా కంటెంట్లు అయినా ఏదైనా మనం ముందుకెళ్తాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఘనానికి సంబంధించి ఘనం యొక్క మరి వాల్యూమ్ మీద బిట్ అడిగాడు, క్యూబ్ మీద వాల్యూమ్ మీద బిట్ అడిగాడు. ఘనం యొక్క ఘనపరిమాణం అంటే A³ L³ రేపు దీర్ఘఘనం మీద ఘనపరిమాణం అడగవచ్చు, కాంబినేషన్లో లేదు ఈ రెండింటి కాంబినేషన్లో అడగచ్చు, ఘనము దీర్ఘఘనం. లాభ నష్టాల మీద అడిగాడు, ప్రాఫిట్ అండ్ లాస్ మీద బిట్ అడిగాడు. మార్నింగ్ అడిగాడు. మళ్ళీ ఘాతాంకాల మీద రెగ్యులర్గా అడుగుతున్నాడు ఫ్రెండ్స్. పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ మీద, ఆల్జీబ్రా ఎక్స్ప్రెషన్స్ మీద, బీజ సమాసాల మీద బిట్ అడిగాడు. ఇదే ఫ్రెండ్స్, ఇది మ్యాథ్స్కి సంబంధించి. తర్వాత ఇంగ్లీష్కి సంబంధించి ఎలాంటి బిట్లు అడిగాడు అంటే రెగ్యులర్గా మనకు తెలిసిందే ఫ్రెండ్స్, డిఎస్ నుంచి ఐడిఎస్లోకి మార్చడం, క్వశ్చన్ ట్యాగ్ మీద బిట్ అడిగాడు, ఆర్టికల్స్ మీద బిట్ అడిగాడు. ఇప్పుడు ఈవినింగ్ సెషన్లో సెంటెన్స్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. సెంటెన్స్ మీద ఎలాంటి బిట్ అడిగంటే మరి ఇంపరేటివ్ సెంటెన్స్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. ఇంపరేటివ్ సెంటెన్స్ మీద అడిగాడు. సో సెంటెన్స్ కానీ అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్స్ అంటే కొన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చదువుకోవాలి, అదేవిధంగా సెంటెన్స్ చదువుకోవాలి. మరి ఇంకా ఏమైనా నౌన్స్లో ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. గతంలో మీరు చూసినట్లయితే నౌన్స్లో ఉన్నటువంటి టైప్స్ అనమాట, అంటే మెటీరియల్ నౌన్ అని, అబ్స్ట్రాక్ట్ నౌన్ అని చాలా ఉన్నాయి కదా ఫ్రెండ్స్. అట్లా
వాటిని కూడా మీరు కలెక్టివ్ నౌన్ అని, తర్వాత ప్రొనౌన్స్లో ఉన్నటువంటి టైప్స్ కానీ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ సెషన్లో నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా, వాటిని ఒకసారి లుక్ వేసి వెళ్ళండి. తర్వాత ప్రిపోజిషన్స్ మీద అడిగాడు, టెన్సెస్ మీద రెగ్యులర్గా అడుగుతూనే ఉన్నాడు, చిన్నగా అడుగుతాడు ఫ్రెండ్స్. మనం ఏందో రేంజ్లో చదువుతాం, ఎగ్జామినరు చిన్నగా ఇస్తాడు, మనం మిస్ కాకుండా చూసుకోవాలి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ మీద బిట్ అడిగాడు, ఇవన్నీ మనకు తెలిసినాయి ఫ్రెండ్స్. తర్వాత సింపుల్ కాంపౌండ్ కాంప్లెక్స్ మీద అడగలేదు ఎంతవరకు, రేపు అడిగేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ఇక మెథడ్స్ చూద్దాం ఫ్రెండ్స్. మ్యాథ్స్ మెథడ్లో ఎవాల్యుయేషన్ మీద బిట్ అడిగాడు ఫ్రెండ్స్. తర్వాత టెక్నిక్స్ అండ్ మెథడ్స్ మీద బిట్ అడిగాడు, లాంగ్వేజ్ స్కిల్స్ మీద బిట్ అడిగాడు. అట్లా అనమాట. అంటే ఇట్లా లాంగ్వేజ్ స్కిల్స్ అండ్ సారీ ఫ్రెండ్స్, ఇది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి లాంగ్వేజ్ స్కిల్స్ అనేది ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి బిట్ అడిగాడు. ఈ 3 ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించినవి. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మ్యాథ్స్ మెథడ్కి సంబంధించి ఇక్కడ సిసిఐ మీద బిట్ అడిగాడు, కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్ మీద. అదేవిధంగా అకాడమిక్ స్టాండర్డ్ మీద బిట్ అడుగుతున్నాడు ఫ్రెండ్స్. అంటే విద్యా ప్రమాణాల మీద ఎక్కువ ఎగ్జామినర్ ఫోకస్ పెడుతున్నాడు కాబట్టి డైరెక్ట్గా 2ది 3ది అనకుండా ఏదో ఒక అప్లికేషన్ టైప్లో ఇచ్చి ఇదేంటి అడుగుతున్నాడు కాబట్టి కొన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి, అవి చూసుకోండి ఫ్రెండ్స్. కృత్య పద్ధతి మీద అడిగాడు, ఒకసారి ఆగమన పద్ధతి, ఈరోజు మార్నింగ్ మొన్న విశ్లేషణ అడిగాడు, ఇప్పుడు కృత్య పద్ధతి మీద అడిగాడు. తర్వాత ఈ విలువలకు సంబంధించి బ్రెస్లిచ్చికి సంబంధించి, తర్వాత యంగ్కి సంబంధించి విలువల నిర్వచనాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్, అవి చూసుకోండి. తర్వాత ఇది మ్యాథ్స్ మెథడాలజీ అనేది ఏముండదు ఫ్రెండ్స్, రెగ్యులర్గా అడుగుతున్న బ్లూమ్స్ టాక్సానమీ అడిగాడు, సిసి అడిగాడు. తర్వాత విద్యార్థి కేంద్రీకృతంగా ఉన్నటువంటిది, ఉపాధ్యాయుడు కేంద్రీకృతంగా విద్యా ప్రమాణాలు, ఇంతే ఫ్రెండ్స్, ఏం లేదు. ఇంకా ఈ మెథడాలజీకి సంబంధించి చాలా, ఈ సోషల్కి సంబంధించి పటాలు, మార్నింగ్ గ్లోబుల్ మీద అడిగాడు ఫ్రెండ్స్, మళ్ళీ పటాల మీద అడిగాడు, టీఎల్ఎం మీద బిట్ అడుగుతుండు, సిసి మీద విద్యార్థి, ఇవన్నీ తెలిసినాయి ఫ్రెండ్స్. వాటి జోలికి పెద్దగా ఏం వెళ్ళను, ఇంతే ఫ్రెండ్స్, ఇంతే. ఇవి చూడండి, ఇక మ్యాక్సిమం ఉన్నటువంటి అన్ని బిట్స్ని నేనేం చేశానంటే ఒక చోట గుంపులాగా కాకుండా మీకోసం మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో అనేటటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చెప్తే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది. సబ్జెక్టు ఏ కంటెంట్లు ఎలా ఉన్నాయి, మెథడ్స్లు ఎలా ఉన్నాయి, ఏ సబ్జెక్ట్ ఎలా ఉన్నాయి అనేది మ్యాక్సిమం ఒక 2-3 అవర్స్ నేను కష్టపడి వీటన్నిటిని సేకరించి మరి చాలామందిని కరెక్ట్గా వాళ్ళ ద్వారా క్వశ్చన్స్ తెలుసుకొని వాటి ఆన్సర్ని చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఇక్కడ రాసి మీకు ఈ వీడియో రూపంలో అందించడం జరిగింది. నా వీడియో అనేది మీకు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఒక్క బిట్ అర బిట్ అయినా మీకు యూజ్ అయినా కూడా ఒక లైక్ చేయండి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి, కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, రేపు మార్నింగ్ ఎగ్జామ్ రాయిపోతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనస్ఫూర్తిగా వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ చెప్తూ మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.